చూస్తారే జేబెక్కించండి. సార్ ఏంటి ఫైల్ సార్. రైటర్ గారు స్టేట్మెంట్ రాసి ఇతనితో సంతకం తీసుకోండి. హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రాద్దురు కానీ. ఇన్స్పెక్టర్ చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. ఏయ్ ఇది నా స్టేషన్. ఎక్కువగా మాట్లాడితే సెల్లో వేసి కుమ్మాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి సెల్లో వేసి కుమ్ముతావా? ఏది కుమ్ము చూద్దాం. మీద చెయ్యి పడితే నీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. జాగ్రత్త. ఏయ్ ఏంటి హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాను అలా అవుతుంది ఇలా అవుతుందని తెగరెచ్చిపోతున్నావు. నేనెవరో తెలుసా అని బిల్డప్లు ఇస్తున్నావు. ఎవరు నువ్వు? పిఎం కొడుకువా లేదా సీఎం కొడుకువా? ఎవరూ రాలేదు, ఇంతవరకు ఫోన్ కూడా రాలేదు. మంగా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిఠాపురం మంగమ్మ గారు తెలుసా? తెలియకే, చాలా బాగా తెలుసు. నేను ఆవిడ మనవణ్ణి. అయితే అస్సలు వదలనుగాక వదలను. వారు చాలా స్ట్రిక్ట్ అని తెలుసు. క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరని తెలుసు. అమ్మాయిల్ని వేధించేవాడు వారి మనవడంటే నమ్మనుగాక నమ్మను. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసావు కాబట్టి నీకిక కుమ్ముడు. ఏ తమాషా చేస్తున్నావా? నేను పిఠాపురం మంగమ్మ గారి మనవణ్ణి. ఫార్మా కంపెనీకి ఎండీని, మంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ప్రొపరేటర్ సాకేత్ రామ్ని. కావాలంటే మా గ్రాని నంబర్ ఇస్తా, మాట్లాడు. నిజంగా నువ్వు మంగమ్మ గారి మనవడివి అయితే తమరే మాట్లాడండి. ఇలా నేను ఒక వెధవ పని చేశా, నన్ను పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారు నానమ్మ, వదిలేయమని చెప్పు నానమ్మ అని ఫోన్ చేసి చూద్దాం. అంటే నేను అబద్ధం చెప్తున్నానని, నేను పిఠాపురం మంగమ్మ గారి మనవణ్ణి కానని. ఎవడ్రా నా మనవడు? కాదురా, కాని పని రాని చెబుతున్నా వినకుండా ఎంత దుర్మార్గానికి విడిగట్టావురా. చిచి, సిగ్గుమాలి పని చేసింది చాలక ఏదో ఘనకార్యం చేసినట్టు మంగమ్మ గారి మనవణ్ణి, అంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అంటూ గొప్పలు చెప్తావేరా. చి, పిఠాపురం వంశంలోనే చెడబుట్టావు కదరా. మన పరువు పోలీస్ స్టేషన్లకి, నా గౌరవం బజారు పాలు చేసింది చాలక పైగా నేను ఫలానా అని పొగరగా మాట్లాడతావేమ్రా? మన గురించి గాని మన వంశం గురించి గాని నీకు గుర్తుంటే అసలు ఇలాంటి తప్పుడు పని చేసి ఉండేవాడమంటరా. నిన్న కూడా నాకు దానికి ఏ సంబంధం లేదని అబద్ధాలాడావు. ఎందుకురా మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నావు? ఆ భాగీరథి నీ మనవడు చిల్లర రౌడీలాగా ప్రవర్తించాడు, నా ఇంటి మీద పడి దౌర్జన్యం చేశాడని నీ దుర్మార్గం తట్టుకోలేక తన మనవరాలు చావుకు సిద్ధమైందని నాకు ఫోన్ చేసి మరి ఏం పెంపకం పెంచావు మంగా అని వెక్కిరింపుగా మాట్లాడిందిరా. నా తల తీసేసినట్టు అయిపోయిందిరా. నీ మనవడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. బుద్ధి చెప్పుకుంటావో భయం చెప్పుకుంటావో వెళ్ళి చెప్పుకో అందిరా. మళ్ళీ నా మనవరాలు జోలికి వచ్చినట్టు గాని మా ఇంటి ఛాయలకు వచ్చినట్టు గాని తెలిస్తే వదలనుగాక వదలనని హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కటకటాలు పాలు చేస్తానని బెదిరించిందిరా. ఏదో తెలిసిందానివి కాబట్టి నీ మనవణ్ణి కనికరించి వదిలేశానని చెప్పిందిరా. దాంతో అంతంత మాటలు పడి ఎందుకింకా బతకడం అనిపిస్తుందిరా నాకు. నా మనవరాలికి ఏమన్నా అయిందో నేను పోతూ మొత్తం నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అన్నదిరా. అది నన్ను హెచ్చరించింది. నా ముందు నిలబడటానికి కూడా అర్హత లేనిది, ఒకవేళ నిలబడ్డా చేతులు కట్టుకుని నేల చూపులు చూడాల్సిన ఆ భాగీరథి నాకై వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చిందంటే అది ఎవరి వల్ల? నీ మూలంగా, కేవలం నీ మూలంగా.
ఇంకా నేను క్షమించడం తెలిసి తెలిసి తప్పు చేయడం అవుతుందిరా. మమ్మల్ని ఇంత మోసం చేసి ఎవరి కోసమో మా పరువు తీసావు కదరా. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీణ్ణి వదలద్దు. నేనే స్టేట్మెంట్ రాసిస్తా. వీణ్ణి జైల్లో వేసి చిప్పకూడు తినిపించండి. మీ దెబ్బలు పడితే గాని వాడేం తప్పు చేశాడో వాడికి తెలిసి రాదు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయకుండా ఉంటాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను వీడి విషయంలో జోక్యం చేసుకోను. ఎన్ని సెక్షన్లుంటే అన్ని కేసులు విధించి వీడిని బయటికి రాకుండా చేయండి. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, అవసరమైతే నన్ను పిలవండి. రిటైర్డ్ జడ్జిగా వచ్చి నేనే సాక్షి సంతకం చేస్తాను. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? సంజయ్, హార్తిక్ ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రమాదమే లేదు కదా? 2 అవర్స్ తర్వాత గానీ ఏం చెప్పలేం. తను ఇంకా స్పృహలోకి రాలేదు. అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ వస్తే గానీ కండిషన్ చెప్పలేం. ఏయ్, నిజం చెప్పు. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసావా, లేకపోతే నాతో చనువుగా ఉందన్న కోపం మనసులో పెట్టుకుని చేయలేదా? డోంట్ బి ఫూలిష్ సాకేత్. మేము డాక్టర్లం. ప్రాణాలు పోయటమే కానీ మరోటి చేత కాదు. ఏ విధంగానైనా రక్షించాలని చూస్తాం. నీలా మనుషులతో మనసులతో ఆడుకోవటం మాకు తెలీదు. ఏయ్, ఇందాకెప్పుడో వెళ్ళమన్నాను. వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నిజంగా వైద్యం చేశావా, నా మీద కోపంతో సాధించావని డాక్టర్ని రిటైర్ చేస్తావెందుకు? పెడతావా లేదా? చూడండి, నేను హారతి మీద ప్రేమతోనే అడిగాను. మీరు ఆవేశపడుతూ అపార్థం చేసుకుంటున్నారు. నిన్ను, నీ ప్రేమని, తెగింపుని, త్యాగాన్ని అది బాగా అర్థం చేసుకుంది కాబట్టే దాని బ్రతుకుని త్యాగం చేసుకునేదాకా వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ అర్థం చేసుకుంటే ఇంకేమవుతుందో. దాని ప్రాణాలు గాల్లో కలిసేదాకా వెళ్ళకూడదని కంకణ కట్టుకున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారండి? సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నారండి అనడానికి? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నువ్వు చేసింది న్యాయంగా ఉందా? నీ పద్ధతి సవ్యంగా ఉందా? నీ ప్రవర్తన కరెక్టేనా? ఎంతసేపు వాళ్ళకేదో ఉంది, వీళ్ళకేదో ఉంది అండమే తెలుసు. ఎంత ప్రేమించిందో అంత అసహ్యపడేలా చేశావు. అది కాదందిగా ఇంకా ఎందుకు వాదించడం? వెళ్ళు. అది కళ్ళు తెరిచేసరికి నువ్విక్కడుంటే, పొరపాటున అది చూస్తే నేను అన్యాయం అయిపోతాను. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేయి తండ్రి, దయచేయి. మా బతుకులు మమ్మల్ని బతకని. సాకేత్, చదువుకున్నవాడివి. వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వాళ్ళ బాధల్లో వాళ్ళుంటే వెళ్ళు. అలాగే నిలబడి ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? మిస్టర్ సంజయ్, నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకు. నీ సిచ్యువేషన్ మరోలా మారుతుంది. వెళ్ళు. సంజయ్, ఈ మూర్ఖపు మనిషితో నీకెందుకు? నువ్వు వెళ్ళు. ఇంకా ఎలా చెప్పాలి? నువ్వు ఇక్కడి నుంచి వెళతావా లేదా? నీకే చెప్పేది, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు హారతి ఇలా చేసింది? నేనేం తప్పు చేశాను? ఇంత కోపం పెంచుకున్నాక హారతి మళ్ళీ నాకు దగ్గరవుతుందా? అవ్వాలి. ఎలా అయినా హారతిని తిరిగి దగ్గర చేసుకోవాలి.